బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. వాహనదారులు భయాందోళనకు గురి కావద్దని తెలిపారు. సమస్య పరిష్కారం కాగానే బంక్లు ఓపెన్ చేస్తారని చెప్పారు. ఎవరైనా ఎక్కువ రేట్స్ కమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి పెట్రోల్ పంప్ వద్ద పోలీస్ సివిల్ సప్లై అధికారులు పరిశీలిస్తున్నారంటున్న సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. వంశీకృష్ణ, ఓవర్ టు యు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా మనకు చాలా చోట్ల కూడా నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి పెట్రోల్ బంప్స్ వద్ద. కొన్ని చోట్ల పెట్రోల్ కానీ డీజిల్ కానీ సిఎన్జి గ్యాస్ ఎల్పిజి గ్యాస్ ఉన్నా కూడా వాహనాలు బారులు తిరిగినటువంటి సందర్భం. ఎందుకు నగరంలో మరోసారి ఇలాంటి సమస్య ఉత్పన్నమైందో మనతో పాటు మాట్లాడడానికి సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, నగరంలో మరోసారి మనం చూస్తా ఉన్నాం, నిన్న నుంచి కూడా భారీ ఎత్తున నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా ఉన్న చోట కూడా కొరత ఉందని బారులు తీరుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ లేకపోతే ఎల్పిజి ఏదైతే ఉన్నదో ఆ కొరత ఏం లేదు. దెర్ ఈజ్ నో షార్టేజెస్ ఎనీవేర్. నిన్న చూస్తే మనము ఆల్మోస్ట్ 30,000 కిలోలీటర్స్ వరకు మనము సప్లై చేశారు, అంటే ఓఎంసీ సప్లై చేశారు. ఆల్మోస్ట్ 2.5 times మోర్ దాన్ ది నార్మల్ యావరేజ్. మరి సప్లైస్ ఉంటేనే కదా మనం, అంటే రిజర్వ్స్ ఉంటేనే సప్లైస్ మనం చేయగలము. సో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అక్కడక్కడ పబ్లిక్ కొంచెము ప్రైస్ రైజ్ అవుతుందని కొంచెం రూమర్స్ విని కొంచెం అవసరం కన్నా ఎక్కువ వాళ్ళు పర్చేజ్ చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల కొంచెము అక్కడక్కడ ఇష్యూస్ వచ్చినాయి. నో స్టాక్ బోర్డ్స్ నో స్టాక్ బోర్డ్స్ ఎందుకుంటుందంటే మనకి ఈ సప్లై చేయాలంటే మనం ఈ టర్మినల్ నుంచి వెహికల్స్ రావాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఇండెంట్స్ కూడా కొంచెం లేట్ వాళ్ళు పెడతారు. దానివల్ల ఆ టెంపరీ ఆ గ్యాప్ వల్ల అక్కడక్కడ ఈ నో స్టాక్స్ పెడతా ఉన్నారు. బట్ దేర్ ఆర్ ఎడిక్వేట్ సప్లైస్ అండ్ ఎడిక్వేట్ రిజర్వ్స్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్. ఇబ్బంది ఏం లేదు. సార్, కొన్ని చోట్ల పెట్రోల్ పంపుల వద్ద ఎక్కువ జనం గుమిగూడుతూ ఉన్నారు, ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. కొంతమంది కొన్ని చోట్ల కూడా ఎక్కువ రేట్స్కి అమ్ముతున్నారని కూడా మనకు సమాచారం అందుతా ఉంది. దీని గురించి వారిపైన మన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మీరు చూసారంటే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఈధర్ పోలీస్ అన్న ఉన్నారు, లేకపోతే సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ ఉన్నారు, లేకపోతే రెవెన్యూ, లేకపోతే టాస్క్ ఫోర్స్ ఉన్నారు. సో ప్రతి బంక్ అక్కడ సప్లైస్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఎప్పుడు అవి డిప్లీట్ అవుతాయి అన్నది ముందే గ్రహించి ఈ ఇండెంట్స్ కూడా మనము ప్రొయాక్టివ్గా పెట్టడం జరుగుతుంది. సో పెట్రోల్ బంక్స్ దగ్గర మీకు ఎక్కడ ఓవర్ ప్రైసింగ్ లేదు. ఎందుకంటే ఆల్ ది గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ దేర్ రైట్ ఎట్ ది పెట్రోల్ బంక్స్. సో దట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ. ఎక్కడైనా కానీ మీకు అట్లాగా ఓవర్ ప్రైసింగ్ ఉండి హోర్డింగ్ చేస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డెఫినెట్గా మా టీమ్స్ పంపించి స్ట్రింజెంట్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. దాంతో పాటుగా చివరికి చెప్పండి, బారులు తిరుగుతా ఉన్నారు, మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? పబ్లిక్ ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఎంతైతే మీకు అవసరం ఉన్నదో తీసుకోండి. అవసరం కన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం అందరికీ ఇబ్బంది అవుతుంది. ఎడిక్వేట్ సప్లైస్ ఉన్నాయి, క్వాంటిటీస్ ఉన్నాయి. సో మీరు ఎంతైతే అవసరం ఉన్నదాన్ని తీసుకుంటే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. వీ హ్యావ్ ఎడిక్వేట్ సప్లైస్. ఓవర్ బయింగ్ లేకపోతే ఓవర్ స్టాకింగ్ చేసుకుంటే ఎవరికి ఉపయోగం ఉండదు. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము, హైదరాబాద్ నగరంలో కావచ్చు పలు చోట్ల మనకు నో స్టాక్స్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా కొంతమంది ప్రజలు అపోహలకు గురయ్యి వారు పెట్రోల్ని ఎక్కువ తీసుకోవడం కావచ్చు, దాంతోపాటుగా సిఎన్జి గ్యాస్ సంబంధించి కూడా కావచ్చు, ఏదైతే కొంత ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మహేంద్రతో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.